గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం రెగ్యులర్గా మిల్క్ వేయించుకుంటుంటాం కదా. సో అదైతే రోజు మాకు ప్యాకెట్స్లో వస్తుండే. సో నేను ఒకసారి ఆయనకి ప్యాకెట్స్ వద్దు బాటిల్స్లో తీసుకురండి అని చెప్పాను. సో మన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, యూజ్ అండ్ అవి అందులో తెస్తున్నారు. కాకపోతే ఎంతైనా ప్లాస్టికే కదా, రీయూజ్ చేస్తున్నా కూడా అది కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అది సరిగ్గా చేయట్లేదు. అంటే వేరే వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటాయి కాబట్టి మనకు వచ్చింది మనం చేసిన మిగతా వాళ్ళందరూ చేస్తారో చేయరో తెలియదు కాబట్టి సో వి థాట్ ఆఫ్ ఆప్టింగ్ ఫర్ అ స్టీల్ క్యాన్ అనమాట. సో రీసెంట్గా ఇది ఆయనకి ఇచ్చాము. సో రెగ్యులర్గా మాకు ఈ క్యాన్లోనే మిల్క్ తీసుకొస్తారు, మార్నింగ్ ఇస్తారు మిల్క్ తెచ్చి, అండ్ ఈవినింగ్ మళ్ళీ వేయడానికి వచ్చినప్పుడు ఈ క్యాన్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తామన్నమాట. సో దట్ నెక్స్ట్ డే మళ్ళీ తీసుకురాగలుగుతారని. అయితే ఇందులో గ్లాస్ బాటిల్స్ కూడా దొరుకుతాయి మనకి, మిల్క్ బాటిల్స్ దొరుకుతాయి కదా. బట్ గ్లాస్ ఏంటంటే ఒకవేళ ఆయన చేయి జారినా మన చేయి జారినా పగిలిపోతాయి. సో మళ్ళీ అది రీయూజ్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఈజీగా బ్రేక్ అయిపోతాయి కాబట్టి. అందుకే గ్లాస్ వద్దు అని చెప్పి ఫస్ట్ గ్లాస్ బాటిల్స్ తీసుకొని కూడా మళ్ళీ పక్కన పెట్టేసి ఈ క్యాన్ తీసుకున్నాం. ఇది పడ్డా పగలదు, సో ఎప్పుడు ఇలానే ఉంటుంది, అందుకని చెప్పి తీసుకున్నాం అనమాట. సో ఏంటంటే ఈ వీడియోకి ఇప్పుడు ఇది పోస్ట్ చేయడం వల్ల మీలో కూడా కొంతమంది ఇలా ఆలోచించగలుగుతారనే ఒక చిన్న హోప్తో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. దట్స్ ఇట్. ఇందులో పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, జస్ట్ ఒక చిన్న చేంజ్ మా ఇంట్లో మేము చేస్తుంది. ఎందుకంటే అన్ని చేంజెస్ ఎట్ ఏ టైం మనం చేయలేం కదా. డే బై డే ఒక్కొక్కటి చిన్న చిన్నగా చేసుకుంటూ వస్తే ఎంతో కొంత మనం భూమికి మంచి చేసిన వాళ్ళం అవుతాం కదా. మంచి చేస్తున్నాం కాదు, మనకి మనమే మంచి చేసుకుంటున్నాము. సో అదనమాట. Hope you all like this video. Thank you very much and wish you all a very happy new year.